పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని కారంపూడిలో నాగార్జున సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో వరద నీరు నాగులేరు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు నాగులేరు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు గండి పూడ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 20th నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపార మండలంలో దౌలూరు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, నాగలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది, అక్కడ గండిపడింది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి ప్రాంతంలో నాగార్జున సాగర్ కుడికాలకు భారీగా గండిపడింది. ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఏదైతే నాగార్జున సాగర్ కుడికాలుగా ఏర్పడిన గండి కారణంగా భారీగా నీరు నాగులేరు వైపు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దీనిలో నాగులేరు కింద పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా రైతులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో గండి ఏదైతే మూసివేత పనులు వరుసగా పరిశీలిస్తూ కాలువ నీటిని నియంత్రించేందుకు సంబంధించిన శాఖ అధికారులు ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్రంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. తక్షణ చర్యలు చేపట్టడంతో ప్రమాదం పెద్దదిగా కాకుండా అదుపులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొద్దిసేపటి క్రితం దీని మీద స్పందించడం జరిగింది. అయితే ఈ నాగులేరు గండుకి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పనులు పర్యవేక్షించాలి. దానికి ఏదైతే నష్టం జరగకుండా గండి పూడ్చేందుకు ప్రయత్నాలు చేయాలంటూ కూడా చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకొని నాగులేరుకి సంబంధించి ఉధృతంగా గండిపడి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ పూడ్చివేత పనులు కూడా చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మంత్రులు ఎప్పటికప్పుడు అటు గొట్టిపాటి రవి కావచ్చు, బాలా వీరాంజనేయ స్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి నష్టం జరగకుండా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే విధంగా కూడా అధికారులను అప్రమత్తం చేసిన విధానం కనపడుతుంది. మరోవైపు అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ గండి పూడ్చే విధానం అదైతే గండి పూడ్చే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, కొండలరావు, ఎన్ని గ్రామాల మీద ఈ వరద ప్రభావం పడుతుంది? దాదాపు 8 గ్రామాల వైపు ఇదైతే ఈ వరద ఏదైతే గండిపడిన నీళ్లు ప్రవాహం ఉందో ఆ ప్రవాహం 8 గ్రామాల వైపు కూడా పరుగులు తీస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఏదైతే కొంత నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ వాగుకు సంబంధించి ఆ గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఆ గ్రామాల కింద ఉన్న ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లోకి నీళ్లు పోకుండా డైవర్ట్ చేసే విధంగా కూడా ఆ వాటర్ ని డైవర్ట్ చేసే విధంగా కూడా అధికారులు పనులు చేపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎప్పటికప్పుడు
ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు. గండి పూడ్చే యుద్ధపాదికిన గండి పూడ్చే విధంగా కూడా ఇప్పుడైతే పనులు అయితే అక్కడ జరుగుతున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.